అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ప్రపంచంలో శాంతి నెలకొని ఉంటే అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే అమెరికా ఇన్వాల్వ్మెంట్తో ఇప్పుడు దేశాల మధ్య, అంటే ముఖ్యంగా దేశాల మధ్య కాకుండా ఇప్పుడు అమెరికా మిగిలిన దేశాల మధ్య వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇప్పుడు అమెరికా ఇరాన్ మధ్య వివాదం చాలా ముదిరినట్టే కనబడుతోంది. వాళ్ళు దేనికైనా సై అంటే సై అంటున్నారు. మేము సంధికైనా రెడీ, లేకపోతే యుద్ధానికైనా రెడీ, మీరే తేల్చుకోండి అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు చెప్పడము. అసలు అక్కడ అంటే ఈ మధ్య జరిగినటువంటి మారణ హోమము ఇవన్నీ ఆలోచించుకుంటే అసలు మనకి, ఎందుకంటే ఇరాన్లో శాంతి జరిగితే మిడిల్ ఈస్ట్లో మొత్తం మిగిలిన దేశాల నుంచి కూడా చాలా చక్కగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అయితే అవకాశం ఉంటుంది. అది కనుచూపు మేరలో ఉంటుందంటారా, లేకపోతే ఇట్లాగే ఈ ప్రాబ్లం కంటిన్యూ అవుతుందా అనే దాని మీద చిన్న వివరణ. అంటే అమెరికా ఒక ఫ్రాంకెన్స్టీన్ను క్రియేట్ చేసింది. ప్రతి చోట అమెరికాకి తెలివి తక్కువతనం అనేది ఉన్నది. దీర్ఘకాలంలో ఆలోచించి పని చేయకుండా ఆ రోజు వాళ్ళ ఇంట్రెస్ట్ను దృష్టిలో పెట్టుకొని పనిచేయబట్టి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. యాక్చువల్గా ఇరాన్కు స్టెబిలిటీ ఇచ్చి ఒక లౌకిక పంథాలో ముందుకు తీసుకుంటూ పోతున్నటువంటి మంచి లీడరు షా పహలవి. 1979 ప్రాంతంలో అతన్ని తొలగించి ఉండాల్సిందే కాదు. తప్పకుండా లోకల్ అన్రెస్ట్ ఉన్నా వెస్ట్ హ్యాండ్స్ ఆఫ్ అనబట్టి వీడు రాగలిగాడు. ఎటువంటి వాడు వస్తున్నాడు అనేది ఆ రోజు చూసుకొని ఉండాల్సింది. ఎట్లాంటి వాడు వచ్చాడు? మత మౌఢ్యము, మత ఛాందసవాదం ఉన్నటువంటి నాయకత్వం వచ్చింది. ఆ వచ్చిన నాయకత్వాన్ని కూడా ఎన్నాళ్ళు నువ్వు దాన్ని బలపడటానికి అవకాశం ఇచ్చావు? 80 నుంచి ఎప్పుడో 20, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 50 ఏండ్లు బలపడి పూర్తి కంట్రోల్ తెచ్చుకున్న ఆ రిజీమ్ను తొలగించడం అంటే అంత సులభం కాదు. ఇది ఏదో మామూలు అక్కడ వెనుజులా లాగా అన్పాపులర్ లీడర్ అయితే కాదు. వీడు అన్పాపులర్ కావచ్చు, బట్ అన్పాపులారిటీతో పాటు రిలీజియస్ ఫండమెంటలిజం అవుతున్నది వీడికి. అది చాలా అడ్వాంటేజ్. ఒక సిస్టమ్ను బిల్డ్ చేసుకున్నారు. ఆ క్లెరికల్ సిస్టమ్, ప్రతి చోట ఓ మాస్కు, షియైట్ సిస్టము, దానికి అనుబంధంగా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఇంత పకడ్బందీగా చివరిదాకా స్ట్రాంగ్గా పాతుకుపోయిన సిస్టమ్ను ఏ రోజైనా ఇరాన్ ప్రజలే తోసి బయటకు పడేయాలి. కానీ అమెరికా వచ్చి ఏదో చేస్తే విడిపోతాడు అనుకోవటం చాలా చాలా తెలివి తక్కువ, కష్టం. రెండోది, జియో పొలిటికల్గా కూడా ఇరాన్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆల్రెడీ చైనా, రష్యా వాటితో పాటు ఒక ట్రైలేటర్ అగ్రిమెంట్ చేసేసుకున్నారంటే రేపు వాళ్ళు కూడా కొంత వెనుజులాను వదిలేసి ఉండొచ్చు, ఇరాన్ను వదిలేయకపోవచ్చు. ఇది ఇంకొక సీనరియో అమెరికా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే. మూడవది, వాడెంత దరిద్రుడో అంత దరిద్రులే పక్కన ఉన్నటువంటి ఈ సున్నీ దేశాలు, ఇవి అరేబియా కానీ, సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, క్వాతార్ కానీ. వాడు పోతే మా పరిస్థితి ఏందని ఇప్పుడు వీళ్ళు కూడా సహకరించమని కూర్చున్నాయి. సో ఆ రకంగా అమెరికా, ఒక రకంగా అమెరికా ఇజ్రాయెల్ తప్పితే అక్కడ వీడి మీద అటాక్ చేద్దామనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. బట్ దేర్ ఆర్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్. అదే చేస్తారు. ఇప్పటికే బాగా మొసాద్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్సు ఇరాన్లోకి చొరబడిపోయింది.
సిఐఏ కూడా బాగా యాక్టివ్గా ఉంది. ప్రభుత్వం అయితే బాగా డిస్క్రెడిట్ అయింది. వీళ్ళ శాంక్షన్స్ బాగా పనిచేస్తూ ఉన్నాయి. దే ఆర్ నాట్ ఏబుల్ టు సెల్ దేర్ క్రూడ్ ఆయిల్ ప్రాపర్. ఇన్ఫ్లేషన్ హైగా ఉంది, ప్రజల్లో రిసెంట్మెంట్ ఉంది. సో లోకల్గా కొంత అడ్వాంటేజ్ తీసుకొని ఇంపార్టెంట్ 2-3 లీడర్స్ను బంప్ ఆఫ్ చేసేస్తారా? బంప్ ఆఫ్ చేసేస్తే అప్పుడు ఓ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ వ్యాక్యూమ్ని ఏ రకంగా ఫిలప్ చేయాలనే ఇష్యూ వచ్చి అది రావచ్చు. ఏదైనా వరల్డ్ ఆర్గనైజేషన్స్, యుఎన్ లాంటి వాటి పర్యవేక్షణలో ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నాట్ ఒక తరవ కాదు, 4-5 ఎలక్షన్లు 5-6 సంవత్సరాల తర్వాత జరిగి ప్రజాస్వామ్యం గట్టిగా రూట్లు పునాదులు తీసుకుంది. ఇట్లాంటి దేశాలలో సడన్గా రిజిమ్ను మార్చినా కానీ చాలా ప్రమాదం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ అమెరికా వేలు పెట్టినా ఇదే రకంగా అయింది. జాగ్రత్తగానే ముందుకు పోతారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.